మరి అంకుల్ అవకాశం ఇచ్చారు వర్తమానం చెప్పమని. 2004 జనవరిలో, డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, న్యూ ఇయర్ తర్వాత వచ్చినటువంటి సండే. 20 సంవత్సరాలు మరి వాక్యం చెప్పడానికి మరి ఆంధ్ర బైబిల్ చాపెల్ ద్వారా మరి నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే బోస్ అంకుల్ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది మరి మన ఆంధ్ర బైబిల్ చాపెల్ సంఘంలో నా చివరి మెసేజ్ ఇది. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. ఇప్పుడే వేణువన్న మనకి చదివి వినిపించాడు 12వ వచనం నుండి 15వ వచనం వరకు. క్రీస్తు పునరుత్థానం తెచ్చిన మార్పు, క్రీస్తు పునరుత్థానం తెచ్చినటువంటి మార్పు. ఈ లోకంలో మనమందరము కూడా ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక మార్పు ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మనం మార్పు చెందాలి. ఏది మన ప్రవర్తన సరిగా లేకపోతే మారాలి అని చెప్పని మనం అనుకుంటాం. లేకపోతే మనం ఇంకొద్ది ఎదగాలి అనడానికి ఏ విధంగా నేను మారాలి, నా కెరీర్లో కావచ్చు, లేకపోతే మన చదువుల్లో కావచ్చు, ఇంకా ఏ విషయంలో అయినా సరే ఏ విధంగా ఎదగచ్చు, ఏ విధంగా నేను మార్పు చెందాలి, నన్ను నేను మోల్డ్ చేసుకోవాలి అని చెప్పని అంటాం కదా. ఆ విధంగా ఏ విధంగా చేసి ఇది చెయ్యాలి అని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఆలోచన చేస్తూనే ఉంటాం. అలాగే ఈరోజు మనం చూసేటటువంటి ఈ వాక్య భాగము క్రీస్తు పునరుత్థానము తెచ్చిన మార్పు. యేసుక్రీస్తు పునరుత్థానం అనేది ఏ మార్పు తీసుకువచ్చింది? ఏ మార్పు తీసుకొచ్చింది యేసుక్రీస్తు పునరుత్థానం? అపోస్తల కార్యం 3వ అధ్యాయం మనం ఇప్పుడే చూసాం. ఒక వ్యక్తి భిక్షం అడుకునేటటువంటి వ్యక్తి ఏ విధంగా స్వస్థపరచబడ్డాడు. ఆ ముందు 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే ఏ విధంగా స్వస్థపరచబడ్డాడు, ఏమిటి అనేటటువంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత జనాలందరూ కూడా విస్మయం పొందినప్పుడు పేతురు అంటూ ఉన్నాడనమాట, ప్రజలందరినీ చూసి, ఎందుకు మీరింత ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి కాదు, మా భక్తి కాదు, ఇదిగో దేవుని యొక్క శక్తి. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు మనము ఈ దేవుని శక్తి ఏమిటి, మన సొంత శక్తి కాదు, భక్తి కాదు, ఏంటి, ఈ క్రీస్తు పునరుత్థానం తెచ్చిన మార్పు ఏమిటి అనేది 4 భాగాలుగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం ప్రియులారా. అంటే ఈ పునరుత్థానం వల్ల విశ్వాసుల జీవితాలు ఎలా మారిపోయాయి? ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో ఉండి లేచుట వలన ఆయన ఎటువంటి జీవితాన్ని మనకి అనుగ్రహించాడు? 4. మొదటిది అ ఫర్గివెన్ లైఫ్, క్షమించబడిన జీవితం, అ ఫర్గివెన్ లైఫ్. రెండోది అ మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితం, అ మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితం. మూడవది అ పవర్ఫుల్ లైఫ్, శక్తివంతమైన జీవితం, అ పవర్ఫుల్ లైఫ్, శక్తివంతమైన జీవితం. చివరిగా 4వది అ నెవర్ ఎండింగ్ లైఫ్, అంతము లేని జీవితము, అంతము లేని జీవితం. కాబట్టి ఈ 4ంటిని కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి క్లుప్తంగా ధ్యానం చేసుకుందామండి. మొట్టమొదటిగా చూడండి, అ ఫర్గివెన్ లైఫ్, క్షమించబడిన జీవితము. ఇటువంటి జీవితం మరెక్కడ దొరకదు. ఎవరైతే ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపముల కొరకే యేసుక్రీస్తు మరణించాడు, మరణించి మృత్యుంజయుడై నీవు నేను నిత్యజీవం పొందుకోవటానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు, పరలోకం నీకు ఇవ్వబోతున్నాడు, ఎవరో చెప్పరు, ఎక్కడా లేదు. మరెక్కడా కూడా ఈ మాటలు లేవు. దేవుడు మానవునిగా వచ్చి నీ కొరకు, మనిషి కొరకు చనిపోయాడు, ఆయన్ని విశ్వాసం ఇస్తే చాలు నీ పాపం క్షమించబడతాయి అని మరెక్కడా కూడా చెప్పబడలేదు. కేవలము
ఇదిగో యేసుక్రీస్తు మాత్రమే, ఆయనలో మాత్రమే ఈ ఫర్గివెన్ లైఫ్, క్షమించబడిన జీవితం అనేది ఇక్కడ మాత్రమే. మానవుల పాపం క్షమించే అధికారం కేవలం పునరుత్థానుడైన క్రీస్తుకు మాత్రమే ఉన్నది, మరి ఎవరికి లేదు. ఏ మనిషి పాపములైనా సరే నీ పాపములు క్షమించబడ్డాయి అని అనినటువంటి ఒకే ఒక్క దైవ మానవుడు యేసుక్రీస్తు. మరెవ్వరూ కూడా విశ్వాసం నుంచి నీ పాపం క్షమించబడిని అని ఎవరు అనలేదు ప్రియులారా. ఈ లోకం పుట్టినది మొదలుకొని ఎక్కడా కూడా ఇటువంటి మాటలు వినపడలేదు. ఆయన యొక్క శ్రమ, మరణ, పునరుత్థానాల యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకి ఈ పాపముల నుండి విడుదల, పాప క్షమాపణ లభిస్తుంది. ఆయన శ్రమ, మరణ, పునరుత్థానాలు ఇవి ఎప్పటికీ మర్చిపోకూడదు. మన యొక్క విశ్వాస జీవితంలో ఈ మూడు ఎప్పటికీ, యేసుక్రీస్తు యొక్క ఆయన బర్త్, ఆయన ట్రయల్, క్రూసిఫిక్షన్, డెత్, బరియల్, రెజరెక్షన్, ఇవి మన యొక్క జీవితానికి మూలం, కేంద్రమైనవి. వీటిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనే ఈ పాపము యొక్క శిక్ష నుండి, పాపము యొక్క శక్తి నుండి, పాపము యొక్క ఉనికి నుండి, మూడు అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో సంబంధించినటువంటిది మన గతాన్ని గురించి, అంటే పాపము యొక్క శిక్ష నుండి. ఎందుకంటే పాపం వల్ల శిక్ష అనేది వచ్చింది. ఏంటది? మరణము, అవిధేయత, దానివల్ల మరణము. కాబట్టి అటువంటి పాపము యొక్క శిక్ష నుండి మొదటిగా. రెండవది వర్తమానం, పాపము యొక్క శక్తి నుండి. ఇప్పుడు విశ్వాసం ఉంచాం మనం, అయినా సరే పాపము మనలోనికి రావటానికి, మనతో పాపము చేయించడానికి సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు. కానీ ఆ శక్తి నుండి కూడా, పాపము యొక్క శక్తి నుండి, అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో మనం ఈ భూమి మీద జీవించిన ఈ వర్తమాన కాలంలో, అలాగే చివరిగా మూడోది పాపము యొక్క ఉనికి నుండి, ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. అంటే ఇక ఆ పాపం అనేదే లేకుండా చేస్తాడు. భవిష్యత్తులో మహిమ శరీరాలు నీవు నేను పొందుకుని దేవుని సన్నిధిలో ఉంటాము. తర్వాత ఆయన రెండవ రాకడ ప్రభువు వచ్చి పరలోక రాజ్యము, పరమ యెరూషలేము, ఇక అక్కడ పాపము, మరణానికి చోటే లేదు. కాబట్టి ఈ మూడు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఆయన మనల్ని పాపం యొక్క శిక్ష నుండి, పాపం యొక్క శక్తి నుండి, పాపం యొక్క ఉనికి నుండి నిన్ను నన్ను రక్షించాడు, క్షమాపణ దయచేశాడు. అది కేవలం ఒక యేసుక్రీస్తులో మాత్రమే, మరి ఎవరిలోనూ లేదు, మరి ఎవరి వలన కూడా అది సాధ్యము కాదు. అందుకే పౌలు ఏమన్నాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు. మన ప్రభువైన యేసును మృతుల్లో ఉండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చూసారా, ఆ విశ్వాసం, అబ్రహాము దేవుడు నమ్మాడు, అదే నీతిగా ఎంచబడిను, విశ్వాసంలో బలము పొందాడు అని చెప్పనని పైన చెప్పుకుంటూ వచ్చి, అది మనకు కూడా ఎంచబడుతుంది. విశ్వాసం మనం కూడా ఉంచితే అటువంటి అబ్రహాము జీవించినటువంటి జీవితం మనం కూడా జీవిస్తాము అనేది ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియచేస్తూ ఉన్నాడు. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. క్షమాపణ, నీకు నాకు క్షమాపణ దయచేయడానికి ప్రియులారా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పాపములు క్షమించి మనల్ని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు ఎవడయ్యా అంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే.
సంపూర్ణ రక్షణ అంటే ఈ లోకంలో మనం రక్షణ కొనసాగించటమే కాదు, ఆ నిత్య మహిమ మన రక్షణను కాపాడి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి ఆ రక్షణను సంపూర్ణము చేయడానికి చేసేదానిలో శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన నిరంతరము జీవించుచున్నాడు, నిరంతరము జీవించుచున్నాడు. ప్రియులారా, పరీక్ష చేసుకుందాం. ఈరోజు మనల్ని, నిన్ను, నన్ను ఏదైనా పాపము కానీ తప్పు కానీ వెంటాడుతున్నట్లయితే ఇదిగో ఖాళీ సమాధిని జయించినటువంటి యేసుక్రీస్తుకి అప్పగిద్దాము. ఆ పాపాన్ని, ఆ తప్పుని అప్పగిద్దాము. ఎందుకంటే ఆయన సిలువ వేసేసాడు. సిలువ మీద మన పాపం అన్నిటి కొరకు ఆయన బలి అయ్యాడు. ప్రియులారా, క్షమించేశాడు ఆయన మన పాపాలని. ఇక అపరాధ భావం కలిగి ఉండవలసిన అవసరం లేదు. క్షమించేశాడు ఆయన. క్షమించబడిన జీవితం మనకి ఆయన అనుగ్రహించాడు. దావీదును చూసాం మనం, వ్యభిచారము చేశాడు, దేవుడు క్షమించలేదా దావీదుని? పేతురు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ పేతురుని క్షమించలేదా ప్రభు? రాహాబు ఏమిటి? వేశ్య, కానీ యేసుక్రీస్తు వంశావళిలో ఆమె ఉన్నది. యేసుక్రీస్తుకి పితరురాలు ఆమె, రాహాబు అనేటటువంటి వేశ్య. సౌలు సంఘాన్ని హింసిస్తూ స్టెఫెను చావుకి సమ్మతి తెలిపినటువంటి వ్యక్తి ఏమయ్యాడు? పౌలుగా మారిపోయాడుగా. దేవుడు క్షమించలేదా? కాబట్టి నీవు, నేను, మనము ఎటువంటి పాపులమైనా సరే, ఎంత ఘోర పాపులమైనా సరే ప్రభువు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపి అయినా సరే ప్రభువు క్షమిస్తాడు. క్షమాపణ, క్షమించటమే ఆయన గుణం. క్షమించటం ఆయన గుణం. పేతురు అడుగుతాడు, ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని అంటే ప్రభు ఏం చెప్పాడు? 1, 2, 3 10 సార్లు క్షమించు పేతురు అన్నాడా ప్రభు? 70 ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా 70 సార్లు? అంటే 7 సార్లు కదా, 70 ఏళ్ల మార్ల మట్టుకు. అంటే మనం బ్రతికినంత కాలం క్షమిస్తూనే ఉండాలి మన సహోదరుల్ని. క్షమించేటటువంటి దేవుడు ఆయన. శిక్షించే దేవుడు కాదండి. మనం ఆరాధించే దేవుడు శిక్షించే దేవుడు కాదు. ఏ చిన్న తప్పు చేసినా, పాపం చేసినా వెంటనే కన్నెర్ర చేసేసి ధమాలని చెప్పి మనల్ని చంపేసి, లేకపోతే శిక్ష ఏదోటి అనారోగ్యం వెంటనే ఇచ్చేసి, లేకపోతే ఆర్థికంగా చితక తొక్కేసి, నువ్వు ఈ పాపం చేసావు అందుకే నీకు ఇది, అది లోకం చెప్పుద్ది. ప్రాస్పెరిటీ గాస్పెల్ అదే చెప్పేది. నీలో ఏదో ఉంది అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించట్లా, నీలో ఏదో ఉంది అందుకే ఈ అనారోగ్యం, నీలో ఏదో ఉంది అందుకే ఈ ఆర్థిక సమస్య. దేవుడు ఎప్పుడు అలా చెయ్యడు. అలా చేసేటటువంటి దేవుడు కాడు ఆయన. మన పాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన మనల్ని ఆశీర్వదించకపోవటం అయితే ఈ లోకంలో ఏ క్రైస్తవుడు కూడా ఆశీర్వదించబడి మనం ఈ స్థితిలో ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఏది మన సొంత పనులు అయితే ఒకటి, రక్షణ పొందిన తరువాత ఆ రక్షణ యొక్క అనుభవంలో దానికి తగినటువంటి క్రియలు ఆటోమేటిక్గా దే విల్ ఫ్లో. అవి ఆటోమేటిక్గా మనం విశ్వాసిగా మారిన తర్వాత, దేవుని ప్రేమ రుచి చూసిన తర్వాత అది క్రియల్లో ఆటోమేటిక్గా క్రియల్లో కనపడుతుంది. అది దానికి ప్రత్యేకంగా మనం అమ్మో నేను దేవుని కోసం ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, కొన్ని పెట్టుకుని నియమాలు, నిబంధనలు ఇవన్నీ పెట్టుకుని చేసేది కాదు. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు క్షమించే దేవుడు ఆయన. కాబట్టి మనకిచ్చినది మొట్టమొదటిది ఆ మార్పు ఏంటో తెలుసా ప్రియులారా? క్రీస్తు. అప్పటి వరకు చరిత్రలో ఎవరికీ తెలియదు, ఎవరికీ లేదు గొప్ప ఆధిక్యత. ఈ క్రొత్త నిబంధనలోనే ఇచ్చాడు దేవుడు మనకి అద్భుతమైనటువంటి ఆధిక్యత. ఆ ఫర్గివెన్ లైఫ్, క్షమించబడిన జీవితము. అబ్బా, ఏమి చేయాల్సిన పని లేదు, ఏ భారం మోయాల్సిన పని లేదు. ప్రభు అన్నాడు మత్తయి 11:28-30, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరు చెప్పారండి ఈ లోకంలో ఆ మాట? అంతకు ముందు ఎవరన్నా చెప్పారా ఆ మాట?
తర్వాత బహుశా ఎవరైనా వాటిని పారాఫ్రైజ్ చేసి తెలివైన వాళ్ళు ఏమన్నా తమకు అనుగుణంగా మార్చి వేరే పదాల్లో చెప్పుండొచ్చు. కానీ నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిస్తాను భారం మోసుకునే జనులారా అని చెప్పి ఎవ్వరు చరిత్రలో లోకం పుట్టినది మొదలుకొని ఎవరు చెప్పలా. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిస్తాను అలా. విశ్రాంతి లేకుండా మీరు కష్టపడాలి, అప్పుడే మీ పాపం క్షమించబడతాయని మిగతాయి చెప్తూ ఉన్నాయి. విశ్రాంతి ఉండకూడదు, అవిశ్రాంతంగా అది చేయాలి ఇది చేయాలి, అది ఇది, ఆ రోజు ఈ రోజు, అవి ఇవి, ఏవేవో, విశ్రాంతి లేదు. అయ్యయ్యో, ఎంత ఘోరము, ఎంత ఘోరం ప్రియులారా. మొన్న ఎవరో అంటూ ఉన్నారు, ఎవరో తెలియదు కానీ మన హైందవ సహోదరీలు పూజల్లో పాల్గొనటానికంట, వ్రతాలు చేసుకోవటానికి ట్యాబ్లెట్స్ వేసుకుని మరీ తమ యొక్క మంత్లీని స్కిప్ చేసుకుంటారంట. ఎంత ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు దేవుని మెప్పు పొందటానికి. ఎవరో ఒక డాక్టర్ చెప్పారనమాట, లేడీస్ ఈ కంప్లైంట్స్ ఏవో వాళ్ళ కంప్లైంట్స్ ఉంటాయి కదా, వెళ్తే ఏమో పూజలు బాగా చేస్తారా అని చెప్పని అడిగారంట డాక్టర్. సో మ్యాక్సిమం లేడీస్ వాళ్ళలో, ఆ సహోదరుల్లో మ్యాక్సిమం కంప్లైంట్ వాళ్ళు ఏంటంటే, ఈ అమ్మో ఏవో ఉంటాయి కదా, ఇక వాళ్ళు ఆ గుడికి వెళ్ళాలంటే మంచిగా ఉండాలి, సో అవ్వకూడదు, ట్యాబ్లెట్ వేసుకుని ఆ మంత్కి ఆపేయడం. భయంకరమైనటువంటి ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. దేవుడు కావాలి వాళ్ళకి, పరలోకానికి వెళ్ళాలి ఉంది వాళ్ళకి, కానీ తప్పు మార్గంలో వెళుతూ ఎంతో కష్టపడుతున్నారు పాపం, ఎన్నో శ్రమలు. అరే ఒక యేసు నా రక్షకుడు అని ఉన్న చోటను కూర్చుని మనసులో అనుకుని నోటితో ఒప్పుకుంటే క్షమించేస్తాడు, జీవితం అద్భుతంగా ఉంటుందనే విషయం తెలియక ఎన్నెన్ని శ్రమలు తీసుకుంటున్నారో చూసారా. ప్రభు అంటున్నమాట, ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా రండి. ఇటువంటిది మనకు అనుగ్రహించాడు ప్రభువు, దేవుని సన్నిధిలో ఉన్న మనకి ఇది అనుగ్రహించాడు ప్రియులారా, క్షమించబడిన జీవితము, ఫర్గివెన్ లైఫ్. రెండవది చూడండి, మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితం. క్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. పునరుత్థానం ఎంత విలువైనది, ఎంత అది మన క్రైస్తవ సిద్ధాంతానికి సిద్ధాంతం క్రైస్తవ జీవితానికే మూలం. అది క్రీస్తు పునరుత్థానం. ఎందుకంటే 19వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అది కాబట్టి అటువంటి ఈ క్రీస్తు పునరుత్థానము మనకి అర్థవంతమైన జీవితాన్ని అనుగ్రహించింది ప్రియులారా. ఆ అద్భుతమైన సంఘటన, మీనింగ్ఫుల్ లైఫ్. 58వ వచనం చూడండి. అందుకని అదే అధ్యాయం 58వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. వ్యర్థము కాదు, ప్రభువునందు మనం చేసే ప్రయాస వ్యర్థము కాదు, మన జీవితము అర్థము లేనిదిగా ఉండదు, అర్థవంతమైనదే. అందుకే అంటున్నాడు అనమాట ఇక్కడ పౌలు, స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులే ఉండండి. ఆసక్తి విడవమాకండి, స్థిరముగా ఉండండి, కదలకుండా ఉండండి, విశ్వాసంలో తుదమట్టుకు వెళ్ళండి, నడవండి. ఎందుకంటే ఈ లోకంలో కొంతమంది తాము ఎందుకు బతుకుతున్నాము, ఎవరి కోసం బతుకుతున్నారో తెలియదు. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా లోన్లీ లైఫ్స్, వాళ్ళు ఒంటరి జీవితాలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఒంటరి జీవితాలు, ఫ్రెండ్స్ ఉండరు, రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండవు. అంటే కొంతమంది కొన్ని తమ వ్యక్తిత్వాలు, కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు, ఓకే, వాళ్ళకు వాళ్ళు పరిచయం చేసుకుంటారు, మాట్లాడతారు, డెవలప్ చేసుకుంటారు ఫ్రెండ్షిప్స్. కొంతమంది ఇంట్రావర్ట్స్ ఉంటారు, ఎవరైనా వచ్చి పలకరిస్తే కానీ మాట్లాడనటువంటి వాళ్ళు. వాళ్ళేంటి
ఎవరైనా వస్తారు, ఎవరైనా మాట్లాడతారు అని చెప్పి చూస్తారు. వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు ఒంటరిగా ఏకాంతంగా ఉంటారు, సూసైడ్స్ చేసుకుంటారు ప్రియులారా. వాళ్ళు అమెరికా న్యూయార్క్ సిటీలో, న్యూయార్క్, షికాగోలో సూసైడ్, యూత్లో సూసైడ్ కేసెస్ ఎక్కువ. ఎందుకయ్యా అంటే ఒంటరితనము. జీవితం ఏంటి, నా జీవితం అర్థం లేదు, ఎవరి కోసం నేను బతకాలి, ఏంటి నేను చేస్తున్నది ఏమిటి, అర్థము లేదు అని అనుకునేటటువంటి స్థితిలో ఎంతోమంది జీవిస్తూ తమ ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అర్థం లేదు, నేను బతికి ఎవరికి ఉపయోగం లేదు, నా తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, నా పిల్లలకు ఉపయోగం లేదు, లేదా ఎవరికి నా వల్ల ఉపయోగం లేదు, నేను బతికి ఎందుకు, ఎవరిని సాధించను, ఎవరిని ఉద్ధరించను, ఐ డై, చచ్చిపోతా నేను. ఎందుకో తెలియదు అన్నమాట, దేనికో తెలియదు, అర్థం లేదని చెప్పనని అనుకునేటటువంటి వారు. కొంతమంది అనారోగ్యము, ఒంటరితనంతో ఉండి ఇతరుల యొక్క సహాయం తీసుకోవాలి అయ్యో అని చెప్పి ప్రాణాలు తీసుకునేవాళ్ళు. మా స్టాఫ్, ఐఎఫ్ఎల్ స్టాఫ్లో ఒక స్టాఫ్ మెంబర్ యొక్క కొడుకు అట్లాగే చచ్చిపోయాడు, ప్రాణం తీసుకున్నాడు. తనకి ఈ షీజర్స్ అనమాట, ఫిట్స్ వచ్చినాయంటే అమెరికాలో మేబీ 2 or 3 months అనుకుంటా, ఇక డ్రైవింగ్ చేయడానికి వీలు లేదు. మనకులాగా ఇక్కడ ఎడాకడ ఎవడ పడితే వాడు బండి తోడటం అది కుదరదు. ఫిట్స్ అనేవి ఒకసారి వచ్చినాయంటే, ఆ సీజర్స్ అనేవి వచ్చినాయంటే, అంటే ఇక తెలుసుగా ఫిట్స్ అనేవి ఎట్లా ఉంటాయి. సో అది వచ్చిందంటే మేబీ 3 or 5 months ఎంతో చెప్పారు వాళ్ళు, అది రూల్ అంటది, డ్రైవ్ చేయడానికి వీలు లేదు. ఆ సహోదరుడు 25 సంవత్సరాలు, ఇక ఎవరో వాళ్ళు హెల్ప్ తీసుకుని వెళ్ళాలి, అందరూ ఎవరి జాబ్స్ వాళ్ళే. ఒకరోజు డిసెంబర్లో అనమాట, రూమ్ తెరవట్లేదు, తీసి చూస్తే సూసైడ్ చేసుకుని ఉన్నాడు. అయ్యో అర్థం లేదు నా జీవితం, ఎవరికో భారం అయిపోతున్నాను నేను అసలు ఎందుకు బతుకుతున్నాను. విశ్వాసులుగా మనం అది ఎప్పటికీ అటువంటి ఆలోచన రాకూడదు. ఎందుకంటే నీ జీవితానికి, నా జీవితానికి అర్థాన్ని ఇచ్చింది ఏంటిది? క్రీస్తు పునరుత్థానము. నా జీవితం ఎలాగైనా ఉండవండి, నా కొరకు నా రక్షకుడు చనిపోయాడు, మృత్యుంజయుడయ్యాడు, నా కొరకు విజ్ఞాపనం చేస్తూ నిరంతరము జీవించుతున్నాడు. అక్కడ ఎవరు ఏమనుకున్నా నీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదురా, నువ్వు వేస్ట్ రా, నువ్వు అది ఇది, ఎవరు ఎన్ననుకున్నా, క్రీస్తు కొరకు నేను జీవిస్తాను, ఆయన నా కొరకు చనిపోయాడు, నేను నా ప్రాణం తీసుకోకూడదు, నాకు అర్థాన్ని ఇచ్చాడు నా జీవితానికి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యము. అబ్బా, ఎంత అద్భుతమైన మీనింగ్ఫుల్ లైఫ్ అండి, ఎంత అద్భుతమైన జీవితం, అర్థాన్ని ఇచ్చాడు ఆయన, ఆ మీనింగ్ఫుల్ లైఫ్ మనకిచ్చాడు. ఎస్, ఏంటి ఎవరి కోసం బతుకుతున్నారు, నువ్వు ఎవరిని అడిగారు మనల్ని, యేసుక్రీస్తు కోసం బతుకుతున్నాను రా, ఏంటి నీకేంటి బాధ, ఆయన కొరకు బతుకుతున్నాను, ఆయన కొరకు జీవిస్తున్నాను, ఆయన కొరకు సాక్షిగా ఈ లోకంలో ఉంటా, అదే చాలు నాకు. ఈ లోకంలో తిండి ఉన్నా తిండి లేకపోయినా, ఏది డబ్బున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, క్రీస్తు నన్ను రక్షించాడు, నేను ఆయన కొరకు జీవిస్తా. పౌలదే కాదు, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభము. నేను ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చేలాగా ఉండాలి ప్రియులారా మనం విశ్వాసులముగా. ఎందుకంటే ఆయన అర్థాన్ని ఇచ్చాడు మన జీవితానికి. తర్వాత చూద్దాం, మూడవదిగా శక్తివంతమైన జీవితము, అ పవర్ఫుల్ లైఫ్, శక్తివంతమైన జీవితం. క్రీస్తు యొక్క పునరుత్థానము మన ఊహకందని శక్తిని చూపించింది కదా. చరిత్రలో అంతకు ముందు ఎన్నడూ జరగనటువంటి సంఘటన, ఒక శక్తివంతమైనటువంటి సంఘటన ప్రియులారా. అది ఎప్పుడు నీవు నేను కూడా అటువంటి శక్తివంతమైన జీవితాన్ని జీవించగలము, పొందుకోగలము. పవర్ఫుల్ లైఫ్, ఆ పునరుత్థాన శక్తి మనల్ని నడిపించేది, ఫ్యూయల్. విశ్వాస జీవితాన్ని మనల్ని నడిపించే ఇంధనం ఏమిటి? క్రీస్తు పునరుత్థానము. ఎస్, ఎందుకంటే ఒక నిరీక్షణ,
నేను ఈ లోకంలో చనిపోతే ఈ లోకంలో నా జీవితం చాలించిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాను. సో ఆయన ఏందే నా బలం ఉన్నది, నా శక్తి ఆయనే. ఆ క్రీస్తు పునరుత్థానమే మనల్ని నడిపించేటటువంటి ఇంధనం ప్రియులారా. అది దేవుని యొక్క శక్తి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం అంటాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఆయన వస్తాడు, ఇదిగో నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అని చెప్పని అంటున్నాడు అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో. అటువంటి ఆ శక్తివంతమైన జీవితాన్ని క్రీస్తు పునరుత్థానం అనుగ్రహించింది ప్రియులారా మనకందరికీ. ఈ లోకంలో ఎన్నో పవర్ఫుల్ లైఫ్ జీవించాలి, బాగా పవర్ఫుల్ ఇంపాక్ట్ అనేది చెయ్యాలి అని అంటే ఈ లోకంలో ఎంతోమంది ఎన్నెన్నో ఏవేవో చెప్తూ ఉంటారు. మొత్తం ఊరికే యూట్యూబ్లో చూస్తూ ఉంటే పవర్ఫుల్ లైఫ్ ఉండటానికి 3 విషయాలు సజెస్ట్ చేశారు చాలామంది. 3 విషయాలు అంటారు. అంటే శక్తివంతమైన జీవితం జీవించడానికి ఇదిగో ఈ 3 ఉండాలి అని చెప్తున్నారు. ఏంటంటే చేంజ్ యువర్ థింకింగ్. అంటే రాసుకోండి అవసరం లేదు, అంటే ఈ లోకం చెప్పేమన్నమాట ఇవన్నీ. చేంజ్ యువర్ థింకింగ్ అంటే మైండ్ సెట్ మారాలి. ఏంటి ఇప్పుడు అందరూ కూడా ఇదొక పాజిటివిజం అంటున్నాం. పాజిటివ్ అన్ని పాజిటివ్గా ఆలోచించండి, అంత పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా మాట్లాడండి. పొద్దున్న లేచిన వెంటనే పాజిటివ్గా థింక్ చేయండి, అందరితో పాజిటివ్గా మాట్లాడండి. అంత పాజిటివ్ థింకింగ్ అయిపోయిందనమాట. మైండ్ సెట్, చేంజ్ యువర్ మైండ్ సెట్ అని చెప్పి థింకింగ్. రెండోది అసోసియేట్ విత్ పవర్ఫుల్ పీపుల్. అంటే శక్తివంతమైన వారితో ఉండండి పక్కన. అసోసియేట్ విత్ పవర్ఫుల్ పీపుల్ అంటే మన సపోర్ట్ కోసం. బిజినెస్లో ఎదగాలనుకుంటున్నావు, అబ్బో అంబానీని ఫాలో అవ్వు, ముఖేష్ అంబానీని రోజు ఫాలో అవ్వు యూట్యూబ్లో, లేకపోతే వారెన్ బఫెట్ని ఫాలో అవ్వు, లేకపోతే ఫైనాన్స్గా మంచిగా ఎదగాలంటే ఫైనాన్స్ విత్ శరణ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వు, ఫైనాన్స్ అడ్వైజెస్ బాగా ఇస్తాడు శరణ్. అంటే నేనే బాగా చూస్తున్నాను అనుకోండి యూట్యూబ్ మీ అందరికంటే కదా. ఫైనాన్స్ విత్ శరణ్ అని చెప్పి ఉన్నాడులేండి, ఒక యంగ్స్టర్, కోట్లు సంపాదిస్తాడు నెలకి. ఏంటంటే ఫైనాన్స్ అడ్వైజ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, నా డబ్బుని ఎట్లా మల్టిప్లై చేయాలి, ఏ విధంగా మంచిగా ఇన్వెస్ట్ చేసుకుని 40-50 వచ్చేసరికి రిటైర్ అయిపోయి చక్కగా తర్వాత ఆ వచ్చేటటువంటి డబ్బుతో హాయిగా ఎర్లీ రిటైర్మెంట్ అయిపోయి ఎట్లా బతకచ్చు అనేవన్నీ మంచిగా చెప్తూ ఉంటాడు అనమాట. క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళతో వారెన్ బఫెట్, ముఖేష్ అంబానీ, లేకపోతే టాటానో, బిల్ గేట్స్ వాళ్ళని ఫాలో అవుదాం, వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి, లేకపోతే కనీసం వాళ్ళ బుక్స్ అన్నా చదవాలి. డేల్ కార్నెగీ రాసిన బుక్ అది చదువుదాం, పవర్ఫుల్గా ఎట్లా ఇంపాక్ట్ చెయ్యాలి. అయితే చేతన్ భగత్, అబ్బో ఎన్నో అద్భుతమైన బుక్స్ రాశాడు, మోటివేషనల్ పవర్ఫుల్ లైఫ్, అవి చదువుదాం. లేకపోతే లివ్ విత్ కాన్ఫిడెన్స్ అంటాం. మూడవది లివ్ విత్ కాన్ఫిడెన్స్ అంటే ప్రతిరోజు చేసే పనిని కాన్ఫిడెంట్గా చెయ్యాలి. కానీ మనకి శక్తివంతమైన జీవితం జీవించడానికి ఇవన్నీ ఏమో అవసరంలా. మనకి ఇవన్నీ చేంజ్ యువర్ థింకింగ్, మన ఆలోచన విధానాన్ని మార్చేది పరిశుద్ధ గ్రంథం. అసోసియేట్ విత్ పవర్ఫుల్ పీపుల్, ద మోస్ట్ పవర్ఫుల్ బుక్, ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. శక్తివంతమైన దేవుని సేవిస్తున్నాం, ఇంకెవరి సపోర్ట్ మనకు అవసరంలా. కాన్ఫిడెంట్గా మనం జీవిస్తాం, ఎందుకంటే దేవుని వాక్యం మన చేతుల్లో ఉన్నది, ప్రభు యొక్క జీవితం మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నది, ఆయన పునరుత్థానుడు అయ్యాడు. ఇక అంతకంటే కాన్ఫిడెన్స్ మనకేం కావాలండి? ఈ లోకంలో వీళ్ళు చెప్పేదంతా ఇక్కడ ఎట్లా మంచిగా బతకాలి, ఇక్కడ ఎట్లా విల్లాలు కట్టుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, డబ్బులు బ్యాంకుల్లో బాగా జనరేట్ చేసుకోవాలి అనేది చెప్పేది వాళ్ళు. దాని విషయం ప్రభు ఆల్రెడీ మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో చెప్పేశాడు 6వ అధ్యాయంలో. మనం ఆలోచించేది, మనం కాన్ఫిడెంట్గా ఉన్నది దేనికోసం మనం కాన్ఫిడెంట్గా ఉన్నది? అక్కడ ఉండటానికి, అక్కడ మన నివాసం ఏర్పరచుకోవడానికి కాన్ఫిడెంట్గా ప్రియులారా మనం ఉన్నది. పాపము అనేది మన మీద ప్రభుత్వము చెయ్యదు. శక్తివంతమైన జీవితం ప్రభువు మనకు అనుగ్రహించాడు. పవర్ఫుల్ లైఫ్, ఇది మనం తెలుసుకోవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, అనుదినము ప్రతిరోజు దేవునితో ప్రార్థనలో గడుపుతూ ఉండాలి.
అంతకంటే పవర్ఫుల్ లైఫ్ విశ్వాసికి ఏది ఉండదు. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించవలసినదే, మనం ప్రార్థన అనుదినము చేసుకోవలసినదే, సమయం దేవునితో గడపవలసినదే. ఈ రెండు మనం ఎప్పుడైతే మర్చిపోకుండా చేస్తామో, సహవాసంలో ఎప్పుడైతే దేవుడు ఏర్పరిచిన సంఘముతో సహవాసంలో ఉండి మనం ఆనందిస్తామో, పవర్ఫుల్ లైఫ్. ఇక మనం ప్రత్యేకముగా నేను ఎట్లా పవర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, శక్తివంతమైన జీవితం ఎట్లా అనేది ఆలోచన ఉండదు. ఇన్వాలంటరీగా అది అట్లా నడిపించేస్తూ ఉంటుంది. చూసేవాళ్ళు అనుకుంటారు, అబ్బా ఏంటి ఇంత పవర్ఫుల్గా వీడు ఎట్లా ఉంటున్నాడు, ఇంత పవర్ఫుల్గా ఈమె ఎట్లా ఉంటుంది, ఈ లైఫ్ ఎట్లా జీవిస్తుంది అని వాళ్ళు అనుకుంటారు, మనకి తెలియదు. కాబట్టి వాక్య ధ్యానం, మెడిటేషన్, ప్రేయర్, ఫెలోషిప్, ఈ మూడు ఉన్న వ్యక్తి ఎప్పటికీ పవర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఉంటాడు. ఇది మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఆయన యందు నిలిచి ఉండి, అదే అంటున్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, మీరు నా యందు నిలిచి ఉండిన ఎడల బహుగా ఫలిస్తారు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చెయ్యలేము. పవర్ఫుల్ లైఫ్ ప్రియులారా, ఆ శక్తివంతమైన జీవితం మనం జీవించాలంటే ఇదిగో యేసుక్రీస్తు ఆయన యందు మనం నిలిచి ఉండాలి. అది మనం చేయవలసినది. చివరిగా 4వది చూడండి, అ నెవర్ ఎండింగ్ లైఫ్. అ నెవర్ ఎండింగ్ లైఫ్, అంతము లేని జీవితం. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. మరణము మరియు అంధకార శక్తులపై యేసుక్రీస్తు జయము పొందాడు. నీకు నాకు ఆ జయాన్ని అనుగ్రహించాడు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, అడుగుతున్నాడు అనమాట, మార్తని మరియని, పునరుత్థానం జీవం నేనే, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, చనిపోయి నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా సరే బ్రతుకుతాడు. అబ్బా, అంటే ఇప్పుడు ప్రభు రాకడ ఇప్పుడు వచ్చింది. చనిపోయిన వాళ్ళు ముందు లెగుస్తారు, ఆయన విశ్వాసం ఉంచిన వారు, తర్వాత బ్రతికి ఉన్న మనము లేపబడతాము. కాబట్టి బ్రతికి ఉన్నా సరే మనము, చనిపోయినా సరే ప్రభుతో పాటు నిత్యము జీవించి ఉంటాము ప్రియులారా. ఇది నెవర్ ఎండింగ్ లైఫ్. ఈ జీవితానికి అంతము లేదు. ఇక్కడ ఇది ఓన్లీ కామా మాత్రమే. డెత్ అనేది, ఈ శారీరకమైన మరణం అనేదంట విశ్వాసానికి ఒక కామా అంటే ఇది. అంటే ఊరికే అట్లా జస్ట్ ఒక లిటిల్ పాజ్, మళ్ళీ వెంటనే అక్కడ జీవితం స్టార్ట్ అయిపోద్ది. అక్కడ జీవితం, పరలోకములో జీవితం అనేది నిత్య జీవితము, నిత్య జీవము. అక్కడ మరణం ఉండదు, ఏడ్పు ఉండదు, పళ్ళు కొరుకుట ఉండదు, ఏ వ్యాధి, బాధ, ఇరుకు, ఇబ్బంది, ఏ విధమైనటువంటివి కూడా ఉండవు. చక్కగా సంతోషకరమైన జీవితము, ఆనందకరమైన జీవితము, నిత్య జీవితం, అంతము లేని జీవితం ప్రియులారా. అ నెవర్ ఎండింగ్ లైఫ్. కాబట్టి మనము అన్యులలాగా మనము దుఃఖించవలసిన అవసరం లేదు. మొదటి తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు పౌలు అదేగా రాస్తున్నాడు. నిరీక్షణ ఇతరుల వల్ల మీరు దుఃఖించొద్దు, ఎందుకంటే చనిపోయినా సరే వీళ్ళు లెగుస్తారు. పునరుత్థానం గురించి అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ చెప్పాడు ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని ఎరిగిన వారమై ఈ లోకంలో మన జీవితాలు చాలించినట్లయితే, మనం యాక్చువల్గా ఏంటి, మరణము నుండి జీవంలోనికి వెళ్తున్నాం. అంతేగాని మరణించట్లా మనం శాశ్వతంగా. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెట్టి మన ఆత్మ ప్రాణాలు వెళ్ళిపోతాయి. అప్పుడు ఏంటంటే
మనం యాక్చువల్గా మరణం నుండి జీవంలోనికి మనం వెళుతూ ఉన్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, తీర్పులోనికి రా. మనం ఆయనందు ప్రభువునందు విశ్వాసం ఉంచి మనం చనిపోయినట్లయితే నిత్య జీవము కలిగిన వారము మనము. ఇక్కడ అంటున్నాడు కదా, విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచామో ఇక మనము మన జీవితాలు ఇక మరణాన్ని జయించేసినాయి. ఇక మనం చనిపోం. ప్రభు ఏ విధంగా అయితే మహిమ శరీరంతో వచ్చాడో, తోమాని ఇదిగో పట్టుకో చూడని చెప్పని అన్నాడో, అటువంటి మహిమ శరీరమే మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియులారా, అంతము లేని జీవితము, a never ending life. ఈ జీవితానికి అంతం అనేది లేదు ప్రియులారా. అందుకే ఇంకొక అద్భుతమైన మాట ప్రభు అన్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో. అయితే యోహాను 14వ అధ్యాయం 19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. బికాజ్ ఐ లివ్ సో విల్ యూ. చూసారా, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. బా, ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి ప్రభు ఇచ్చింది. బికాస్ హీ లివ్స్. అందుకే ఇంగ్లీష్లో పాఠం లేదు, బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. అబ్బా, అంతే కదా, ఆయన జీవించుతున్నాడు. ఎస్, రేపటి దినాన్ని నేను ఎదుర్కోగలను. రేపటి దినం దేవుడు నాకు అనుగ్రహిస్తే క్రీస్తు పునరుత్థాన శక్తితో, ఆ రిజరెక్షన్ పర్స్పెక్టివ్తో ముందుకు వెళ్తాను. లేదు, రేపు అనేది చూడలా, ప్రభు దగ్గరే ఉంటాను. రేపటిని ఎట్లాగైనా సరే ఫేస్ చేయాలి. రేపటి దినం గురించి భయం లేదు విశ్వాసులమైన మనకి. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుడు ఇంకొక రోజు అనుగ్రహిస్తే ఇక్కడ ఉంటాను, ప్రభు కొరకు సాక్షిగా ఉంటాను. లేదు, ఇంకో రేపు అనేది చూడలా, ప్రభు దగ్గరేగా ఉండేది. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ప్రభు దగ్గర, నిన్ను నన్ను రక్షించుకున్న యేసుక్రీస్తు దగ్గర నుండి ఇంతకంటే ఇంకా ఎంకరేజింగ్ మాటలు ఇంకేమైనా కావాలా మనకి? క్రీస్తు పునరుత్థానం తీసుకొచ్చిన మార్పు ప్రియులారా ఇవన్నీ మన జీవితాల్లో. కాబట్టి పరీక్ష ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్ మనకిచ్చాడు ఇది. అందుకే అంటాడు అక్కడ 1 కొరింథీ 15వ అధ్యాయం చివరిలో, ఇదిగో ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది అని చెప్పానని 1 కొరింథీ 15వ అధ్యాయం చివరి వచనాల్లో 50 నుండి 54 వరకు. చూసారా? కాబట్టి ఇది ఒక దేవుని వరం. నిత్య జీవం అనేది దేవుని యొక్క వరము ప్రియుల, మనకిచ్చినటువంటి అద్భుతమైన వరం. ప్రభు ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన మనకు అనుగ్రహించేటటువంటి ఒక గొప్ప వరం నిత్య. దాని కొరకేగా మనము ప్రభువుని నమ్ముకొని ఆయన విశ్వాసం ఉంచి ఇదిగో విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నాము. ఈ లోకం ఎంత అవమానించినా, ఈ లోకం ఎంత హింసించినా, ఎన్ని శ్రమలకు గురి చేసినా, మన బంధువులే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, లేకపోతే ఇతరుల ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత హేళన చేసినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, క్రీస్తు బిడ్డలుగా మనల్ని హేళన ఎగతాళి చేసినా సరే, మనం ఎందుకయ్యా అంటే వీఆర్ ప్రెస్సింగ్ ఆన్. ఎందుకు మనం ముందుకు వెళ్తున్నాం? పరలోక రాజ్యంలో ఉండటానికి. మంచి పోరాటం, పౌలు అన్నట్లుగా మంచి పోరాటం పోరాడి పరుగుని కడముట్టించటానికి. కాబట్టి మనకు ప్రభు అనుగ్రహించినటువంటి క్రీస్తు పునరుత్థానం తెచ్చిన ఈ 4వ మార్పు ఏమిటంటే నెవర్ ఎండింగ్ లైఫ్, అంతము లేని జీవితం. కాబట్టి మనము ఇటువంటి ఈ క్రీస్తు పునరుత్థానము వలన మనం పొందుకున్నటువంటి ఈ జీవితం ప్రియులారా 4 రకాలు చూసాం మనం. క్షమించబడిన, అర్థవంతమైన, శక్తివంతమైన, అంతము లేని ఈ జీవితాన్ని
క్రీస్తుని ఎరగని వారికి మనం మన జీవితాల ద్వారా చూపించి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించులాగున పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని సహాయాన్ని మనకందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమయ్యున్న మా గొప్ప దేవ, ప్రేమ స్వరూపి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, మీ ఘనమైన, గంభీరమైన, శ్రేష్టమైన, అద్వితీయమైన, మహోన్నతమైన మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమ ఎంతో అద్భుతమైనది, అపారమైనది. మీ ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు నాయన మేము గ్రహించలేము తండ్రి. మా హృదయమునకు అది అర్థము కాదు. అటువంటి అద్భుతమైన ప్రేమని మీరు మా పట్ల చూపించారు. మేము ఇంకనూ పాపులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే నాయన మీ ప్రియకుమారుడు నా కొరకు, మా కొరకు యుక్తకాలమున చనిపోయెను అని వాక్యము ద్వారా మాకు సెలవిస్తున్నాడు. అవును నాయన, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శిలువ పైన కాచిన పరిశుద్ధమైన రక్తములో నా పాపములు, మా పాపములు కడిగి మాకు రక్షణ ఉచితముగా అనుగ్రహించారు. మీకే వందనాలు, స్తోత్రాలు. విశ్వాసము ద్వారా కృపచేతనే మేము రక్షించబడ్డాం. మీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి సహవాసం మాకు అనుగ్రహించారు. మీకే వందనాలు. శుభప్రదమైన నిరీక్షణ మాకు దయచేశారు. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. నాయన, ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన మాటలకై వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. క్రీస్తు పునరుత్థానము తెచ్చిన మార్పు మా జీవితాలు ఏ విధంగా మారిపోయాయో మాకు తెలియజేశారు. క్షమించబడిన జీవితం, అర్థవంతమైన జీవితం, శక్తివంతమైన జీవితం, అంతము లేని శాశ్వత జీవితం అబ్బా మరెవ్వరికీ లేదు. విశ్వాసులమైన మాకు మాత్రమే మీరు అనుగ్రహించారు ఈ జీవితాన్ని. ఇటువంటి జీవితాన్ని పొందుకున్న మేము క్రీస్తు పునరుత్థాన బలాన్ని పొందుకొని అనుదినము ప్రభువు అయిన యేసుక్రీస్తు కొరకు ఈ లోకములో సాక్షులుగా ఆయన వచ్చు వరకు, రెండవసారి ఆయన వచ్చే వరకు కూడా మరి మేము మా జీవితాలు ముగిసే వరకు, ప్రభువు రాకడ పర్యంతము సాక్షులుగా జీవిస్తూ ఈ మార్పు అనేది మాలో కనపడి క్రీస్తు సువాసనని వెదజల్లు వారముగా మమ్మల్ని జీవింప చేయమని, మా ముందున్నటువంటి ప్రభు బలని కానుకల్ని దీవించి కూడిక చివరి వరకు జయకరముగా మీరే జరిగించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మనం పరీక్ష చేసుకొని చూడగా ప్రభు వల్ల మనందరి దగ్గరికి వస్తుంది. యోగ్యతతో, పరీక్షతో ప్రభు అయిన యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవంతో ఈ బల్లలో మనమందరము కూడా చేయవేద్దాం. ప్రియులారా, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఈ సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెలో మనమందరము కూడా మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ పాల్గొందాం. ప్రియులారా, పాట సంఖ్య 176 పాడుకుంటూ బలలో మనం పాల్గొంటాం. 176 అర్పించెదను హృదయము. అర్పించెదను హృదయమును క్రీస్తుని పాద సన్నిధి. అర్పించెదను హృదయమును క్రీస్తుని పాద సన్నిధి. నిర్మలుడేశుడు నిత్యుడయని సత్య స్వ
మహిమలో తండ్రితో నన్ను చేర్చెను. అర్పించెదను హృదయమును క్రీస్తుని పాద సన్నిధి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వల్లనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఈ సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యం ఉన్న ద్రాక్షారసంలో కూడా మనమందరం మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ పాలు పొందుదాం. పాట సంఖ్య 90 పాడుకుంటూ బలలో పాలు పొందుదాం. నీ రక్తమే నీ రక్తమే 90. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే పాపి కష్టాయం బిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నరసించువాని మెలుగుతున్నావు, రొట్టె ఇవ్వలేదా? అదే అంటే నువ్వు ఒకటి పాలేస్తున్నావు అని చెప్పి ఆశతో పట్టి తెస్తాను, నేను రొట్టె తెస్తాను. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను
తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చివరిగా పాట సంఖ్య 227 పాడుకుంటూ దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం. 227 నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. దయలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దయలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడుగుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడుగుడ్డలు నీకు దయచేయగా. వేరంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ఈ సమయమందు సంఘ కాపరి వచ్చి మిగిలిన కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఇప్పుడు మా డాడీ బ్రదర్ విటి ప్రసాద్ గారు వచ్చి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మరి బోస్ అంకుల్ తర్వాత మాట్లాడతారు. ఎప్పుడు ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ సాక్ష్యం చెప్పాల. ఈరోజు మరి కొద్దిగా మాట్లాడాలని చెప్పి కాబట్టి కోరుకున్నాను. మరి సండే స్కూల్ ప్రీ చెప్పండి, సండే స్కూల్ కంటిన్యూ చేద్దామని ఈ మంత్ చేసి మరి బీబీఎస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? బీబీఎస్ డేట్స్ గురించి చెప్పండి. దాన్ని బట్టి స్కూల్ కాలేజీలు సెలవులు ఉండాలి కాబట్టి సాయంకాలం 5 గంటలకు సండే స్కూల్ ఉంది, 6:30 గంటలకు యవనస్తుల కూడిక ఉంది. బుధవారం బైబిల్ క్లాస్ ఉంటుంది. చెబుతూనే కంటిన్యూ చేస్తారు. యోహాను సువార్త నేను నా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నాను, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఎవరు వస్తే వాళ్ళు చెప్పారు బుధవారం నుంచి వినాలా, అంత బ్రహ్మాండంగా బైబిల్ క్లాస్ నడుస్తుంది. చాలా క్లియర్గా చెప్పుకొని వస్తున్నారు చెప్తేనని చెప్పాను. When we learn, we must learn. When there is an occasion, we must. అవకాశం చెబుతా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందరి కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రసాద్ గారి కుటుంబం కొరకు సుఖదేవి వాళ్ళ మినిస్ట్రీ కొరకు తప్పకుండా ఈ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోరని అందరి కొరకు ప్రార్థన చేయండి. అన్నిటిలో పాలు పొందడానికి ప్రయత్నించండి. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. ఆశీర్వాదంతో కూడిక ముగిస్తాం. సర్వశక్తియు కనికరము గల దేవ, ప్రేమమయుడ, నమ్మదగిన మా తండ్రి,
పరిశుద్ధమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నన్ను మమ్మను మీ పేరు పెట్టి పిలుచుకొని మీ వాళ్ళుగా మార్చుకొని మీ కృపను అనుగ్రహించి క్షేమాన్నించి మా శరీరాలకు ఆరోగ్యము ఆత్మలకు క్షేమాన్నించి మా జీవిత కాలంలో మరి ఒక ప్రభుదినం ఇచ్చి మీకు ఇష్టమైన ప్రియులతో ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి బలలో పాల్పొందడానికి మీరిచ్చిన ఆధిక్యతను బట్టి కానుకలు వేయటానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులు ప్రసాద్ గారు శుభదేవి వాడు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని ఆశీర్వదించని మీ చిత్తమైతే దాన్ని అభివృద్ధి పరిచి వారి కోరికలు క్రీస్తుమైన కొరకు నెరవేర్చుకోమని వేడుకుంటున్నాను. నమ్మదగిన దేవ మహోన్నతుడా, మరి ఇదిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యంతో మమ్మల్ని బలపరిచారు, మీ వాక్యంతో మమ్మల్ని ఆదరించారు, మీ వాక్యంతో మాకు క్షేమాన్ని దయచేశారు. వచ్చిన దారిని వెళ్ళకుండా చేయడానికి మీ కృప అనుగ్రహించి కాపాడమని వేడుకుంటున్నాం. బలహీనం ఉన్న వారికి బలములు ఇవ్వండి, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి, అవసరతలో ఉన్న వారి అవసరతలు తీర్చండి, అన్ని ఉండి అలక్ష్యం చేస్తున్న వారిని హెచ్చరించండి. మీ విధానాలకు కట్టుబడి జీవించడానికి పునరుత్థాన శక్తితో మేము నడవడానికి మీ కృపను అనుగ్రహించమని ఈ దిన వార కూడికలన్నింటిలో మీ చిత్తమైతే మేమందరం పాల్పొందులాగున మీ కృపను మాకందరకు విస్తరింపచేయమని తిరిగి మీ నామంలో మేము కలుసుకునే వరకు మీ కాపుదల భద్రత ఎండ తీవ్రత నుంచి కాపాడుతూ మేము ఉంటున్న తిరుగుతున్న పనిచేస్తున్న చదువుతున్న స్థలాల్లో మీకు సాక్షులంగా ఉండగలిగినట్టుగా ఆశీర్వదించి భద్రపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ చేరి మారు మనసు పొంది ఉన్న ప్రతి విశ్వాసికి, ఈ సృష్టి అంతటిలో చెదరి ఉన్నటువంటి ప్రతి మారు మనసు పొందిన విశ్వాసికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పర్యంతము తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడికి ముగిసింది. ఒక చిన్న మాట చెప్తాను. నేను వీళ్ళని మీకు అందరికీ శుభదేవి కూడా చెప్పలేదు. థియాలజీ నేను చదివేసిన తర్వాత